సోదరుడు టేబుల్ బరిగే లక్ష్మీనారాయణ కూర్చొని అందరూ ఆరోగ్య పేరు తింటారు. వచ్చి 4 సంవత్సరాలు 8 నెలలు అవుతుంది. 8 నెలలకు ఈ జగన్ రెడ్డి గారికి దళితుల పట్ల, ఎస్సీల పట్ల అమితమైనటువంటి ప్రేమ పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే ఇంకా మళ్ళీ రెండోసారి దళితుల ఓట్లు, ఎస్సీల ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు దండుకొని మళ్ళొకసారి గద్దెనెక్కాలని దళితులను, క్రిస్టియన్లను, ఎస్సీలను ఏమార్చడానికి మళ్ళొకసారి గొర్రె చర్మం ధరించుకున్నటువంటి తోడేళ్ళ అవతారం ఎత్తి మళ్ళీ ప్రజల మధ్యలోకి రాబోతున్నాడు. సో నేను అనేది ఏంటంటే, అంబేద్కర్ విగ్రహాలు పెట్టడము మంచిదే, కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలు, దళితుల పట్ల సంక్షేమ పథకాలు, ఎస్సీ సప్లాన్, ఇవన్నీ చేస్తే పైనున్నటువంటి అంబేద్కర్ కూడా సంతోషపడతారు. విగ్రహాలు ఏముందండి, ఎన్నో కట్టియచ్చు. విగ్రహాలు కూడా ఎట్లంటే పార్టీకి లాభపడే విధంగా, వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళు లాభపడే విధంగా కట్టియచ్చు. కాకపోతే గత ప్రభుత్వము మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల పట్ల ఎంతో ప్రేమ చూపించారు. ఎట్లంటే ఎస్సీలకు ఇన్నోవాలు ఇచ్చాడు, తర్వాత సంక్షేమ పథకాలు ఎన్నెన్నో, జెరూసలేం యాత్రలు, తర్వాత అనేక పథకాలు ఇచ్చాడు. ఎస్సీలు మా మేనమావలను చెప్పుకొని ఓట్లు దండుకొని వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ 3 విధాలంగా 3 ప్లేట్లు 3 కంచాలుగా చేసి ఆ కంచంలలో ఒక మెతుకు లేకుండా చేసినటువంటి ఘనత ఎవరికన్నా దొరుకుతుందంటే ఈ సైకో జగన్ రెడ్డికి మాత్రమే. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలైతేనేమి, క్రిస్టియన్లైతేనేమి, దళితులైతేనేమి, మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఈసారి ఆలోచించి మనకు ఎవరు మేలు చేశారు, గత ప్రభుత్వం ఎంత మేలు చేసింది, ఈ ప్రభుత్వం ఎంత మేలు చేసింది అని ఆలోచించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు, కుల సంఘాలు, మరి క్రైస్తవ సంఘాలు ఆలోచించి ఈసారి మరి మానవుడైనటువంటి, ఏ తప్పు చేయనటువంటి, ఏ మోసాలు చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనము ఈసారి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మన ఓటు బ్యాంకును, మరి గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక ఆ ఓటు బ్యాంకును తెలుగుదేశానికి అప్పచెప్పి మనము మన భవిష్యత్తును ముందు తీసుకుని పోదాము. ఎందుకంటే రకరకాలుగా మన ప్రాణాలు తీస్తున్నారు. దళితులు అంటున్నారు, దళితులు నా ఎస్సీలు అంటున్నాడు, అనేక విధంగా అంటున్నాడు. మన ప్రాణాలు తీయడమే ముందు మొదలు పెట్టాడు. కాబట్టి ఆలోచించి మరి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీకు మనవి చేసుకునేది ఏంటంటే, క్రైస్తవ సంఘస్థులారా, క్రైస్తవ కాపరులారా, ఆలోచించి మనల్ని మోసం చేస్తున్నటువంటి జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపాలని నా మనవి చేస్తూ ముగిస్తున్నాను. చనిపోయినారే, కరోనాలో ఎవరో చనిపోతారేమో చెప్పి కిట్స్ అడిగినాడు ఒక డాక్టర్ సుధాకర్ చెప్పి. కిట్స్ అడిగితే రోడ్డు మీద ఆయన గుడ్డు తెచ్చి
రోడ్డు మీద మెడ మీద కాలు పెట్టి తొక్కుతూ ఉంటే ఈ మోకాలు పెట్టి ఇదే ఒక దళితుడి మీద అమెరికాలో చెప్తే అమెరికా ప్రభుత్వం మారిపోయింది. టీవీలు చూసినారు మీరు, నేను చెప్పాల్సిన అవసరం లే. రెవల్యూషన్ వచ్చింది నెలలో, ఎట్లా చంపుతారు ఎట్లా తొక్కుతారని. నేను అభివృద్ధి రావడం మీద చచ్చిపోతాను చెప్పడం జరిగింది. అయినా వాడు వదలలే, తెలుగు తొక్కినాడు, చచ్చిపోయాడు పాపం. ఏమైంది ఆయన ఎవరు అన్నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఎవడే బైడెన్ ముందు ఎవరున్నారు? ట్రంప్ ప్రభుత్వం పడిపోయిందే. ఇక్కడ ఏమైంది? మనం అనుకున్న స్థాయిలో రెవల్యూషన్ రాలే. ఓ జడ్జి ఉంటే జడ్జి న్యాయం కూడా పాపం పేరు కూడా ఆయన కూడా తీసేయడం జరిగింది. ఆయన మీద కేసు పెడతారు. ఒక దళితులు చంపేస్తే వాడు ఎమ్మెల్సీ గారు వాడిని ముఖ్యమంత్రి తీసుకొని తిరుగుతూ ఉంటే వాడు ఫంక్షన్ పాల్గొంటున్నాడు. మన పెరువుల మీద ఇంతవరకు 20 రోజులు తిరుగుతున్నాడు. పెరువులు ఇంతవరకు అత్యవసరంగా పెరువులు వాడుకుంటారు. 10 రోజులు 15 రోజులు వాడు పెళ్ళ తీసుకొని లేకపోతే మన పెళ్ళ భార్యగా బాగలేకపోతే పెరువులు ఇస్తారు. సంవత్సరాల కొద్ది పెరువులు ఇస్తారా? ఈయనకు ఎందుకంటే ఈయనకు ముఖ్యమంత్రి గారు 16 నెలలు జైలుకి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? బెయిల్ మీద ఉన్నాడు. 16 నెలలు జైలు పోకుండా. కాబట్టి ఆయన కూడా అది చేశారు. ఎంత దారుణమే. ఆ డాక్టర్లు ఏమైనా కిట్స్ అడిగినాడు, అది కరోనా ఇంకొక సోకుతుంది, దయచేసి కిట్ ఇవ్వండి. ఆయన పాపం మానసిక బెదర చేసి ఆయన చంపేశారు. అదేవిధంగా కత్తిపోటు చెప్పి దళితున్నాడు బాబు, మన రెచ్చగొట్టి పని చేయించి 5 ఏళ్ళు 6 ఏళ్ళు జైలు ఉన్నాడు. ఆ కేసు ట్రైన్కి వచ్చేది ముఖ్యమంత్రి అటెండ్ కావాలి కోసుకుంది. అంటే అర్థం లేదు. ఎందుకంటే ఆయన కదా కంప్లైంట్ ఇచ్చింది, కంప్లైంటర్ పోవాలి కదా కోర్టుకు. ఆయన కోర్టుకు పోవాలి సిగ్గు చేయడానికి. ఏం చేశాడు ఆయన? ఇంకా బెయిల్ ఇవ్వకుండా పెట్టాడు. పెరోడు ఇవ్వలే పాపం మనకి. ఏమో స్థితిగతులు మన కుటుంబం ఎట్లా పోషించారు కదా, ఎవరు పోషించాలి కుటుంబాన్ని? నువ్వు ఆర్థికంగా ఆడుకున్నాడు. ఇంత దుర్మార్గం ముఖ్యమంత్రి. దుర్మార్గం అంటే నేను చూశాను సంక్రాంతి వేడుకల్లో దేవుడు నిర్మించుకున్నాడు ఆయన. ఇప్పుడు సంక్రాంతి పడవలు వస్తే దేవుడు వస్తే మీరు అక్కడ చర్చకు పోయి నన్ను పిలిచింది, నేను పోతుంది. పడవలు వస్తే పడదు మేము ఇంకా పోయి నమాజ్ జరుగుతాము. అది ఆనవాతి. దేవుడు సంక్రాంతి పండుగ, ఉగాది వచ్చిన, దసరా వచ్చినా హిందువులు కూడా దేవుళ్ళపై పూజ చేసుకుని దేవుడిపై దేవుళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఇంకా ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాలి. సెట్టింగ్ చేయించి దేవులే వాడు పేరు అది పాతాల పేరు సినిమాలు చూస్తాను. జై పాతాల పేరు దేవుడు వచ్చేస్తాయి. అట్లా దేవుళ్ళని నిర్మించుకుని అంటే పూజ చేసుకున్నాడు. గురి బయట పోవడం మీద లేదు, తిరిగి నిర్మించుకుని పోతుంది కదా. అనాథం పెట్టి అది ఎంత పవిత్రంగా పాపం. అవును, సింధురు చేసిన భార్యకి ఒకసారి చూసాం భార్యకి సింధురు పెట్టి. అదే సరే, అది వ్యక్తిగత విషయాలు. కానీ ఇది ఎవరైనా నిర్మించుకోవడం కదయ్యా. కాబట్టి ఈ రకంగా చాలా దుర్మార్గంగా చెప్తా ఉంది. పెళ్లిళ్ళు చేసుకోవడానికి మాకంత పెళ్లి కానీ వేసేవాడు చంద్రబాబు నాయుడు. దళితులు కానీ ముస్లింలు కానీ షాదీ ముబారక్ అని అది నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. నేను ఇంట్రొడ్యూస్ చేసిన అన్ని పిల్లలకి రావాలని చెప్పి ఇచ్చాను. షాదీ ముబారక్ అని పెళ్లి కారు షాదీ ముబారక్ పెట్టినప్పుడే పెళ్లి కారు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని సంవత్సరం తర్వాత ఇవ్వడం జరిగింది. ఏదైతే మసీదు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి క్రిస్టియన్లు కూడా చర్చలు ఇవ్వాలని చర్చలు ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళకి షాదీ ముబారక్ పెట్టిన తర్వాత వాళ్ళ బిడ్డలకు బిడ్డలకి ఇవ్వాలని చెప్పి దాన్ని నిర్ణయం తీసుకోవాలి. ఆ రకంగా దళిత వాళ్ళలో కూడా మనం కమ్యూనిటీ హాల్స్ ఏర్పడించాము. దాని నిదర్శనము ఈయననే. మీ పేట పెట్టానని కమ్యూనిటీ హాల్ కట్టించాను. అడుగు పక్కన నేను చేశాను. మరి ఎక్కడన్నా కట్టించినాడు ఆయన? చాలా దుర్మార్గంగా పోతూ ఉన్నాడు ఆయన. ఆయన ఇష్టం వచ్చేది చేస్తూ ఉన్నాడు. సలహాదారులు మన కూడా లేడు, ఇంత వాళ్ళ సలహాదారులు. ఈ ముఖ్యమంత్రి లైఫ్ ఆఫ్ స్టైల్ చూస్తే అమ్మలేదు, చేయలేదు. తల్లికి అన్నం పెట్టడం ఇంతకన్నా దుర్మార్గుడు ఎవరు లేడు. జన్మించిన తల్లి ఆడపిల్లలు బజార్లు కూర్చున్నారు. అంగన్వాడీ వాళ్ళు కానీ అంగన్వాడీ వర్కర్స్ 40 రోజులు కావచ్చా ఉంది. వాళ్ళు అడిగినారు ఆయనకు, నువ్వేమో మనం ముందు పెట్టి కలుసుకొని నేను అధికారంలో వస్తే తెలంగాణకి ఎక్కువ అని చెప్పింది. 40 రోజులు ఎట్లా తిరిగి చెప్పలేదు వాళ్ళకు. వాళ్ళు అంగన్వాడీలు ఆశా వర్కర్స్ వాళ్ళ పరిస్థితి వాళ్ళ మీద ఆశా వర్కర్స్ గ్రామంలో పోయి
వాళ్ళు ఏం చేస్తారు, గ్రామంలో స్థితిగతులు ఆలోచించి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు ఉన్నారు, వాళ్ళకు పౌష్టికాహారం ఇవ్వాలి. వాళ్ళు డెలివరీ అయ్యే వరకు వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని డెలివరీ చేసి మళ్ళీ వాళ్ళు డబ్బులు చిక్కిచ్చి పంపాలి. ఇప్పుడు ఎవరు చేయాలి పని? ఇప్పుడు ఎవరు చేయాలా? బీద బిడ్డలు బీద బిడ్డలు ఆరోగ్యం ఎవరు చూడాలా? ప్రధానమైన 40 రోజులు స్థితి లేదు బాబు. నువ్వా చెప్తాము డబ్బులు ఇస్తామని చెప్పింది వరకు తెలంగాణతో పాటు డబ్బులు ఇస్తామని చెప్పాము. మాట్లాడాలి ఉన్నది మంత్రివర్గం మాట్లాడడం లేదు. కనీసం ఎవరు పెట్టి వాళ్ళకి స్థితిగతులు ఏమి ఇంత కాదు ఇంత చెప్పాలి కదా. ఇప్పుడు పెంచామని చెప్తే ఎట్లా? 4,000 ఉంటే చంద్రబాబు నాయుడు 10,000 చేశారు. నేను అంతకన్నా 2 రూపాయలు చేస్తా అంటే సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టు ఏమంది? వేజ్ బిల్ ప్రకారం డబ్బులు ఇవ్వండి అని. కూలి పోయినా కూడా వాళ్ళకు వేజ్ ప్రకారము ఇంత కూలి వస్తుంది కాబట్టి నెలకు వారికి 26,500 రూపాయలు మీరు ఇవ్వాలా అని సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. ఇచ్చిందా లేదా? ఆ డైరెక్షన్ ఫాలో కాలే. సరే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, నేను తెలియలేను, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి ఈ మంత్రివర్గం కూర్చొని నిర్ణయం తీసుకోవాలి కదా. అంటే 40 రోజులు అయితే ఆడపిల్ల చట్టపిల్లలు తీసుకుని ప్రజలు పాపం రాత్రి కూడా కూర్చుంటుంటే వాళ్ళు ముఖ్యమంత్రికి చుట్టూ పుట్టిన కూడా లేకపోతే ఎట్లా? ఇన్ని సమస్యలు ఉండే చాలా పట్టుకుంటే ఆయన చెప్పుకుంటే ఎన్ని ఉన్నాయి నా దగ్గర, ఇన్ని రాసి పంపించారు మా ఉన్నంతా. విదేశీయ విద్య మామూలుగా విద్య చేసుకోవడానికి మన దగ్గర స్తోమత లేదు. విదేశీయ విద్య ప్రభుత్వం పంపిస్తాను సంతోషం అని చెప్పింది. మాకు ఇన్ని సీట్లు కావాలి, సీట్లు ఇస్తే గెలిచేవాళ్ళు కూడా కావాలి కదా. మనం సమాజానికి ఏం చేసామనేది కావాలా. ఒకడున్నాయి ఇద్దరు ఉన్నాయి, ఏం చేసుకోవాలి తీసుకొని. ఇప్పుడు ఈ రోజుల్లో నిలబడి స్తోమత ఉందా? అసలు మనం నిలబడితే దళితులు గెలిచే స్తోమత ఉందా? ఊసి అయితే ఇందాక పిల్లడు అంబేద్కర్ విగ్రహాన్ని గురించి అడిగినాడు. అసలు అంబేద్కర్ విగ్రహం ఎవరు పెట్టారా? నేను పెట్టా. నువ్వు పెట్టారా? ఎవరైనా నీకు జగజీవనం గారికి కానీ అంబేద్కర్ విగ్రహం నేను పెట్టా. జస్టిస్ పొన్నే ప్రతిభ భారతి మన బ్యాచ్మెంట్ నాతో పాటు ఆమె ఫాదర్ని తీసుకొచ్చి నేను మన పొన్నే జస్టిస్ పొన్నేని తీసుకొచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశా. అదేవిధంగా నేను తీసుకొచ్చి బాబుమోహన్ గారు మా ఆయన కూడా మాతో మంత్రి ఉన్నాడు. బాబుమోహన్ పిలుచుకొచ్చి ఆమె స్పీకర్ ఉండేది, బాబుమోహన్ మంత్రి ఉన్నాడు పాటు. బాబుమోహన్ పిలుచుకొచ్చి ఈ 2 కార్యక్రమాలు పెట్టి ఇప్పుడు ముందర కుమార్ కమిషనర్ ఉన్నాడు, ఆయన చెరువులు చేశారు. మీరేం చేశారా? రాజశేఖర్ విగ్రహాలు 3 చోట్ల పెట్టారు. నేను ట్రాఫిక్ అంతరాయం అయితే బాగుండదు, ప్రజలు తిరుగుతారని చెప్తే నేను తీసుకుని ఎన్టీఆర్ గారి విగ్రహం పక్కన పెట్టించాను. ట్రాఫిక్ అంతరాయం ఉండదు. మరి అందరూ బాబు సారీ జగజీవన్ గారిని ఆయన రాజ్యాంగ నిర్మాత, ఆయన దగ్గర మీకు మంచి చోట అడవిల చోట పెట్టండి అయితే కూడా బతుకుతున్నారా? ఆ రోజు అనుమతి చోట హైవేలో పోతుందని పెట్టారు. సరే ఫ్లేవర్ వచ్చింది, నాకు ఏం ఫ్లేవర్ వస్తుంది, ట్రాఫిక్ ఉంది హైవే కాబట్టి సరే రోడ్ లేదు, అది మూలం పడిపోయింది. అక్కడ దుమ్ము కూడా చేయడాలి. ఈ రకంగా ప్రభుత్వాలు జరుగుతూ ఉన్నాయి. రాజశేఖరుడికి 3 వేసి పెట్టారు, 3 కాదు 10 పెట్టుకో. ఏం చేసేటట్టు నువ్వు? రంజాన్ ఖాన్కి ఇస్తుండే, క్రిస్టియన్ పెట్టబడి క్రిస్మస్ ఖాన్కి ఇస్తుంది, సంక్రాంతి ఖాన్కి ఇస్తుంది. ఏమైపోయినా ఏమైంది? ఎవరు ప్రశ్నించాలా? మీద వర్గాల వారికి కనీసం పండగ పుట్టని తినుకోవడానికి ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 3 గుడ్డ ఆయన జనతా అవసరాలు చెప్పించాడు. జనతా అవసరాలు ఏర్పాటు చేసి ధోతి పంచ చీర. ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళు కూర్చోబెట్టి, నేను కూడా ఉన్నా ఆ రోజు, మహిళలు కూర్చోబెట్టి గుడ్డు మంచి శారీస్ సెలెక్ట్ చేయడానికి వాళ్ళు లేడీస్ ఐఏఎస్ ఆఫీసర్ మామూలుగా చేసి సెలెక్ట్ చేశారు. భార్యశ్రీ వచ్చి నువ్వు కొడతావని నేను నువ్వు కొడతావని నేను వాళ్ళు పెడాలి కట్టకూడదు, పిల్లలు పెడాలి. ఇప్పుడు పంచ జరిగితే మరి నేచురల్ కాల్స్ కనబడుతుంది.